తెలంగాణ అభివృద్ధి చెందాకే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెదక్ జిల్లాకు మైనర్ ఇరిగేషన్ కింద 5,000 కోట్ల కేటాయింపు, విద్యార్థులకు ఉపాధి కల్పించిన తరువాతే రాష్ట్ర విభజన జరగాలన్నారు. కేసీఆర్ మళ్లీ దీక్ష చేస్తే ఉద్యమం వల్ల నష్టపోయిన విద్యార్థులు బట్టలూడదీసి కొడతారంటున్న జగ్గారెడ్డితో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆజాద్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో తెలంగాణ అంశంపై ఏమేమి చర్చించారు, అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాలపై మనతో మాట్లాడేందుకు సంగారెడ్డి ఎమ్మెల్యే జయప్రకాష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఆజాద్ రాష్ట్ర పర్యటన సందర్భంగా తెలంగాణ అంశంపై ఏం చర్చించారు, ఎప్పటిలోగా తెలంగాణపై క్లారిటీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉంది? మేము వాస్తవానికి ఆజాద్ గారితో ఎందుకంటే కొత్త సంవత్సరం వచ్చారు కాబట్టి వారికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలపడానికి వెళ్ళడం జరిగింది. తెలంగాణ మీద చర్చ అక్కడ తీసుకొచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అది సమన్వయ కమిటీకి వచ్చిన సందర్భంలో మరి ఇన్ఛార్జ్గా వారిని మేము అందరం కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. తెలంగాణ అంశంపైన ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మొదటి నుంచి ఇప్పటి వరకు డెడ్ లైన్ ఎక్కడ కూడా పెట్టలేదు. డెడ్ లైన్ పెట్టి ఉద్యమం కూడా చేసింది కాదు కాంగ్రెస్ పార్టీ. అవకాశం ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో అన్ని పార్టీలను ఒప్పించి సందర్భంలో ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేస్తుంది, అందులో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి ఈ డెడ్ లైన్ పెట్టే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేసింది కానీ కాంగ్రెస్ పార్టీ చేయలేదనేది స్పష్టంగా చెప్పుకోక తప్పదు అంతా కూడా. కానీ ఇప్పుడు ఉద్యమం కారణంగా అభివృద్ధి కుంటుపడింది అని చెప్తున్నారు. అభివృద్ధి జరిగిన తర్వాత తెలంగాణ రావాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, దాన్ని రకంగా సమర్థించారు. మనకు మొదలు ఈ 3 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన ఉద్యమ నష్టాలలో నష్టపోయిన విద్యార్థులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు అర్హతను బట్టి ఒక కోటా కేటాయించాల్సిన పరిస్థితి ఉన్నది మొదలు. అదే కాకుండా ఈ యొక్క తెలంగాణ జిల్లాలలో ప్రతి జిల్లాకు 5,000 కోట్ల చొప్పున చెరువులు, కుంటలను అభివృద్ధి చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా జాతీయ స్థాయిలో ప్రాణహిత చేవేళ్లను జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేనేమంటున్నానంటే ఈ 3 అంశాలు ఈ 3 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ చేసిన నష్టంలో జరిగిన నష్టాన్ని భవిష్యత్తులో కూడా నష్టం జరగకుండా ఈ 3 అంశాలన్నీ మొదలు ఈ అభివృద్ధిని చేసుకున్న తర్వాతనే మనం తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం వల్ల ఉపయోగం. సంక్రాంతి తర్వాత మరో ఉద్యమం చేస్తాం, సీఎం మూర్చపోయే స్థాయిలో ఉద్యమం ఉంటుందని కేసీఆర్ ప్రకటన చేస్తున్నారు. దీనిపైన మీరు కేసీఆర్ భవిష్యత్తులో ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా తెలంగాణ ప్రజలు, విద్యార్థులు నమ్మరు. మళ్ళీ తాను ఈ రాజకీయ ఎజెండాతో నిరాహార దీక్ష చేస్తే సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ఈసారి విద్యార్థులు ఊరుకోరు. తప్పకుండా తన నిరాహార దీక్ష వాళ్ళ రాజకీయ ఆర్థిక లావాదేవీల ఉద్యమం తప్పితే తెలంగాణ ప్రజలను ఆదుకునే ఉద్యమం కాదు. గతంలో వీళ్ళ ప్రసంగాలు నష్టపోయిన విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, భవిష్యత్తులో బాగుపడాలనుకున్న విద్యార్థులు ఎవరు కూడా ఈసారి కేసీఆర్ ఉద్యమాన్ని సమర్థించరు. ఉద్యమం కానీ మొదలు పెడితే నష్టపోయిన కష్టంలో ఉన్న ప్రతి విద్యార్థి అదే దీక్షలో నిలదీసి బట్టలిప్పి కొట్టే రోజు తప్పకుండా వస్తుంది. ఇది తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు గుణపాఠము ప్రజలు చెప్తారు, తెలంగాణ ప్రజలు అనేది నా అభిప్రాయం. తెలంగాణ ఉద్యమం కారణంగా అభివృద్ధి కుంటుపడింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినా ఖచ్చితంగా నష్టం జరుగుతుందని, ముందుగా అభివృద్ధి చేసుకున్న తర్వాత రాష్ట్రం తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని జయప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు కేవలం మీడియా సృష్టి మాత్రమేనని, ఇద్దరూ సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో నరసింహారావు, టీవీ 9 సంగారెడ్డి.